హలో గైస్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది అప్డేట్ అయితే ఇస్తాను. మీరు చేసుకోవాల్సిందల్లా జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనకి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసండి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారండి. ఇవి టోటల్ 300 అసిస్టెంట్ పోస్టులకు అయితే రిక్రూట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా అండి. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైంది మనకి రిలీజ్ అయింది 14th December 2023 అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 06th January 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. రిక్రూటింగ్ యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ ఫర్ ఇట్ ఆఫీసెస్. యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్స్ అని అయితే రిక్రూట్ చేస్తున్నారు. 300 పోస్టులు ఆల్ ఓవర్ ఇండియా అండి. స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు అండ్ నెక్స్ట్ కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ పోస్టులు డివైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి మీరు క్లియర్గా మీ స్టేట్ వైజ్గా ఎన్ని పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి అండ్ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఏపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని డివైడ్ చేశారని చెప్పేసి, అలాగే ఛత్తీస్గఢ్, బీహారు, గోవా, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్ అని చెప్పేసి చాలా స్టేట్లు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్స్ వైజ్గా డివైడ్ చేసి ఎన్ని పోస్టులు పడ్డాయని ఇచ్చారు. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీ స్టేట్కి సంబంధించి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో చూడండి. ఇదిగోండి తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది. ఓకే, ఇవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం పే స్కేల్ చెక్ చేసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మీకు ఎంత శాలరీ వస్తుందండి, గ్రాస్ శాలరీ 37,000 అనేది వస్తుంది అండ్ ప్లస్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రూప్ మెడికల్ పాలసీ అని చెప్పేసి మన మీద అయితే వీలైతే పే చేస్తారండి. అంటే ఏంటంటే గ్రూప్ మెడికల్ పాలసీ అంటే ఏంటంటే మీకు మీ ఫ్యామిలీలో మదర్ ఫాదర్కి అండ్ నెక్స్ట్ మీకు మ్యారీడ్ అయితే మీ వైఫ్కి నెక్స్ట్ చిల్డ్రన్స్కి గ్రూప్ మెడికల్ పాలసీ అని చెప్పేసి వీళ్ళు ఇస్తారన్నమాట. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు ఆ గ్రూప్ మెడికల్ పాలసీ కార్డు బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే అండి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీ వాళ్ళు కానీ, బీకామ్ వాళ్ళు కానీ, బీఈ కానీ, బీటెక్ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలండి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ రీజనల్ లాంగ్వేజ్ మీద. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి రీజనల్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు రాయడం రావాలి, చదవడం రావాలి, అలాగే మనకి మాట్లాడడం కూడా రావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి రీజనల్ లాంగ్వేజ్ అనేసి వచ్చి ఉండాలండి. ఓకే, మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 21 years అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years. నెక్స్ట్ పర్సనల్ పీడబ్ల్యూబీడీ ఉంటారు కదండి వాళ్ళకి 10 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ చెక్ చేసుకుంటున్నట్టయితే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి తప్ప రిమైనింగ్ అందరు క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 1,000 రూపాయలు అండి. అంటే ఓబీసీ వాళ్ళందరికీ 1,000 రూపాయలు ఉంటుందండి ఫీజు. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పర్సన్ అంటే పీడబ్ల్యూబీడీ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ వచ్చేసి మనకి 250 రూపీస్ అనేది వీళ్ళకి ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి, మనకి 16th Decemberతో అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది. అంటే రేపుతో మనకి స్టార్ట్ అవ్వబోతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 6th January 2024 లోపు అయితే మనకి ఈ ఆన్లైన్ డేట్ అయితే అయిపోతుంది. ఈ లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్స్ ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే 10 days ఎగ్జామ్ 10 days ముందు అయితే మనకి కాల్ లెటర్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొవిజన్ పీరియడ్ అండి, ప్రతి ఒక్కరికి ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరికీ మినిమం 6 months ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ లాంటిది 6 month ప్రొవిజన్ పీరియడ్లో ఉండి తర్వాత కన్ఫర్మేషన్ చేసి మిమ్మల్ని ఎంప్లాయీస్గా పరిగణిస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి ఈ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే ఒకవేళ మనం ప్రొవిజన్ పీరియడ్లో మనం ఒకవేళ ఫెయిల్ అయితే ప్రొవిజన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. తర్వాత వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. మన ఇక్కడ ఆన్లైన్ డ్యూరేషన్ టెస్ట్ చూడండి 120 minutes అంటే 2 hours ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేశారు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఎన్ని మార్క్స్ అని. టోటల్ మనకు వచ్చేసి 200 questions ఉంటాయండి 250 marksకి. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్కి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సిటీస్ అయితే ఇచ్చారండి, ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చూడండి శ్రీకాకుళం ఉంది, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, టోటల్ మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి సెంటర్స్ అనేవి స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. అందరూ అప్లై చేసుకోండి, మీ ఓన్ స్టేట్లోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు.
అలాగే ఇక్కడ తెలంగాణలో చూడండి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రతి స్టేట్ అయితే ఇచ్చారండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్ అనేది. ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ చూడండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడంటే స్టార్టింగ్ 16th December స్టార్ట్ అవబోతుంది. మనకి ఎండింగ్ డేట్ 6th January లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డీటెయిల్స్ ఎలా మనకి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ చేసి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ చూడండి. మీ ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చెప్పేసి మనం వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి అది కూడా అప్లోడ్ చేయాలండి. నెక్స్ట్ ఏ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది ఉంటుందండి. అది కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో రాయాలి. అది కూడా రాయాలండి. ఇగోండి ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్ ఇచ్చారు కదా. ఈ పారాగ్రాఫ్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇది మాత్రం మెయిన్. ఇది మీరు మర్చిపోయారంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే మనకు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు ఫ్యూచర్గా కమ్యూనికేట్ అయితే చేస్తూ ఉంటారు. మీ యొక్క అడ్మిట్ కార్డు కానీ కాల్ లెటర్ కానీ ఏదైనా దీనికి అయితే మీకు పంపిస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఫామ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు చూపిస్తాను చూడండి. ఇది దాని యొక్క వెబ్ పోర్టల్ అండి. మనకి ఇక్కడ పైన చూడండి స్క్రోల్ అవుతుంది కదా. ఏ న్యూ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ 2023 ఉంది కదా. దాని మీద క్లిక్ చేసి అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి పేజ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ 2023 అని. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా. ఇక్కడ PDF. ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసినట్టయితే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ వస్తుందండి. ఈ లింక్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు కాబట్టి అక్కడ మీకు బ్లాక్గా చూపిస్తుంది. ఒకవేళ లింక్ ఎనేబుల్ అయ్యి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న డేట్ వచ్చింది అనుకోండి 16, అక్కడ మీకు బ్లాక్ కలర్లో ఉన్నదంతా బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అది ఫిల్ చేసుకొని రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ ఫీజుకి పే చేసేస్తే అండ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోద్ది. ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్ ద్వారా కానీ లేదా మీ మొబైల్ నెంబర్ మెసేజ్ ద్వారా కానీ అయితే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుందండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి మరి ఇంకా 10 మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది. వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.